నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వయసు అనేది కేవలం నెంబరేనా అంటే చంద్రబాబు గారిని చూస్తే అవునని అనిపిస్తోంది. ఎందుకు అంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి కదలకుండా ఆ ప్లేస్ నుంచి అధికారులతో నాయకులతో పనులు చేయించుకోవచ్చు. కానీ ఆయన ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయట్లేదు. ఢిల్లీ వెళ్ళిన ఆయన అక్కడ ఒక గంట గ్యాప్లో కూడా వాళ్ళ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరి ఇదే చంద్రబాబు గారిని ముసలివాడు అని చెప్పి ఈ ఒక్కసారికి ఆయన గెలుస్తారు, నెక్స్ట్ అసలు ఎలక్షన్స్కి ఉంటారో ఉండరు అని చెప్పి ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయడం మనం చూసాం. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ప్యాలెస్లో కూర్చొని బయటకు రాకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా ఏ విధంగా ఉన్నారు అంటే సమర్థవంతమైన నాయకుడికి అసమర్థవంతమైన నాయకుడికి మధ్య డిఫరెన్స్ ఇదేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. మేడం, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. నిజంగా ఢిల్లీ వెళ్ళారు అంటేనే అక్కడ చాలా పనులు ఉంటాయి, బిజీగా ఉంటారు. అంటే ఒక గంట సమయం దొరికినా రెస్ట్ తీసుకుందాం అని చెప్పి అనిపిస్తుంటుంది. కానీ ఆయనకు దొరికిన ఒక గంట సమయంలో కూడా దాన్ని కూడా మరి రాష్ట్రం కోసం వినియోగిస్తున్నారు అంటే ఆయన రాష్ట్రం కోసం ఎంత తపన పడుతున్నారో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఏంటి అసలు ఆయనకి ఎలా సాధ్యం, ఈ వయసులో కూడా ఆయనకి ఎలా సాధ్యమైందంటారు? మీరేం చెప్తారు? అంటే సమయాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు సమయం ఇలా చేతుల్లో జారిపోతూ ఉంటుంది మనకి. అంటే వయస్సుని అదుపు చేసుకోవాలి, మనసుని నియంత్రించుకోవాలి, సమయపాలన, సమయాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలనేది మనకు తెలియాలి. తర్వాత ఆహార విషయంలో కూడా మనం మన కోసం ఆహారం తప్ప ఆహారం కోసం మనం ఉండకూడదు. అంటే విపరీతంగా తినేయడం, ఇది ఇవాళ నచ్చింది కదా అని ఎక్కువ తినేసి రేపు నచ్చలేదని కొద్దిగా తినేసి అట్లా ఉండకూడదు మనిషి. అంటే ప్రతిదీ ఒక నియంత్రణ. మన మనసు మీద ఉండాలి, మన శరీరం మీద ఉండాలి, మన ఆలోచన మీద ఉండాలి, మన పని మీద ఉండాలి. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్యాలెన్స్ చేసుకుంటారు. ఆయన యోగా చేస్తారు, ఆయన ఆహారపు అలవాట్లు కూడా సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు ఆయన చాలా సాత్విక ఆహారం తింటారని మనకు తెలుసు. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ నాకు ఇది తినటం వల్ల ఏమవుతుంది, ఆయన ప్రతిదీ కూడా ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్య పరిరక్షణలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంటే ఆయన న్యూట్రిషనిస్టులతో కూడా ఎప్పటికప్పుడు అంటే ఏ ఆహారం తీసుకోవాలి, సమతౌల్య ఆహారం అంటే ఏంటి, ఇది తినటం వల్ల ఏమైనా ఎక్కువ తక్కువలు అయ్యాయా, బాడీ చెకప్ కూడా చేయించుకుంటారని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ ఆయన సిఐఐ సదస్సుకి వెళ్ళినప్పుడు 1 గంట ఆయనకి సమయం దొరికితే మనలాంటి వాళ్ళమే, మీలాంటి చిన్నపిల్లలు కూడా పడుకోవాలని అనుకుంటారు 1 గంట దొరికితే. అంటే అలసట వచ్చేస్తుంది. ఆయనకి ఎందుకు అలసట రావట్లేదు? ఆ గంట ఆయన ఏం చేశారు? పడుకోకుండా పిచ్చాపాటి మాట్లాడలేదు, సమయం వృధా చేయలేదు. ఆ 1 అవర్లో ఆయన ఏం చేశారంటే వెంటనే మంత్రులకు ఫోన్ చేసి టెలికాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో, మీరందరూ ఏం చేస్తున్నారు అని చెప్పి, అంటే సమర్థుడైన ఒక నాయకుడికి అసమర్థుడైన జగన్మోహన్ రెడ్డికి ఉండే తేడా ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏం చేశారు? ఇప్పుడు ట్రూ అప్ ట్రూ డౌన్ ఏదైతే ఉందో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి విద్యుత్ శాఖలో ఇప్పుడు 13 పైసలు ఎట్లా వీళ్ళు యూనిట్కి తగ్గిస్తున్నారు, ఎందుకు తగ్గిస్తున్నారు, అసలు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు ఏంటి, ఆ ఒప్పందాల వల్ల లాంగ్ రన్లో జరిగే నష్టాలేంటి, ఒకవేళ ఆ ఒప్పందాలు మధ్యలో రద్దు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మనం ఎన్ని వందల కోట్లు కట్టాలి తిరిగి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళేలాగా చేయమని చెప్పారు ఆయన. అంటే మనం చేస్తున్న మంచి ఏముంది, ఈరోజు ప్రజలకి మన వల్ల జరుగుతున్న కూటమి పాలనలో జరుగుతున్న మంచి ఏంటి, తర్వాత ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గటం కూడా, జిఎస్టీ చాలా వాటి మీద తగ్గిందండి, దానివల్ల కూడా మనకి ఇప్పుడు ఈ పరిశ్రమలు రావడంలో కావచ్చు, లేకపోతే పెట్టుబడి రంగంలో కావచ్చు, దానివల్ల చాలా మంచి జరుగుతుంది మనకి. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక వీళ్ళు అసలు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, మనం ప్రతిసారి చెప్తున్నాం. కూటమి ప్రభుత్వానికి చెప్పుకోవటం తెలియట్లేదు, చేసిన మంచి ప్రజల్లోకి వెళ్ళటం లేదు. మనం ప్రతిసారి చెప్తున్నది నిన్నను చంద్రబాబు నాయుడు గారు మాటల్లో మనం వినగలిగాం. ప్రజల్లోకి వెళ్ళండి, మనం చేస్తున్నది చెప్పండి, వైసీపీ చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టండి, వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలకి ఒక తెర దించండి, మీరు నిజానిజాలు ప్రజలకు చెప్పండి, ఇది నిన్న వారు చెప్పింది. అంటే ఎంత ఆలోచిస్తున్నారు ఆయన ఎంత ఒక ఏమనాలి, ఆయన దృష్టి ఎంత బాగుంది, అన్నింటి మీద ఆయన ఒక దృష్టి పెట్టి ఎక్కడేం జరుగుతోంది, అసలు ఎవరేం మాట్లాడుతున్నారు, ఇవన్నీ వదిలిపెట్టకుండా ఆయన ఇట్స్ టూ లేట్ ఒక రకంగా నన్ను అడిగితే.
15 నెలలు అయిపోయింది. 15 నెలల్లో ఫస్ట్ 3 నెలలు వైసీపీ ఏం మాట్లాడలేదు. 4వ నెల నుంచి అరెస్టులు ఎప్పుడైతే అవ్వలేదో వాళ్ళు ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టారు. అంటే ఇవాళ కూడా మీరు అడగచ్చు, ఏమంటే మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చేసారు కదా, ఆ కేసు అందరూ కూడా క్లోజ్ అయిపోయింది అంటున్నారు అని. అది క్లోజ్ అవ్వలేదు. నిన్న సత్యప్రసాద్ అనే అతను అరెస్ట్ అయ్యాడు, మీకు తెలిస్తే. అంటే ఇప్పుడు అతనికి టెక్నికల్గా అతనికి బెయిల్ వచ్చింది అంతే. ఎవరికి? మిథున్ రెడ్డికి కావచ్చు, అంతకు ముందు వచ్చిన ముగ్గురికి కావచ్చు. అక్కడితో కేసు క్లోజ్ అయిపోయిందని కాదు, అసలు సంగతి ముందు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే సిట్ చాలా క్లియర్ కట్గా వెళ్తోంది అన్ని విషయాల్లో కూడా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు అనుకోవచ్చు ఇవన్నీ కేసు నీరుగార్చే చర్యలు కదా ఇలా అలాగని, అందుకని చెప్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మద్యం కుంభకోణం విషయంలో కూడా ప్రజల్లో క్లారిటీ రావాలి చెప్పాలంటే. ఆ విషయం కూడా కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా మంత్రుల మీద కూడా ఉంది. నియోజకవర్గాల వారీగా ప్రతి మంత్రి కూడా అంటే ఈ విద్యుత్కి సంబంధించి ఎంత మనం తగ్గించగలిగామో, అంతకుముందు ఎంత ఉంది, ఎందుకు తగ్గింది, దీనివల్ల వచ్చే లాభాలేంటి ప్రజలకి, ఒక్కొక్క యూనిట్కి ఎంత తగ్గుతుంది. ఏమంటే 100 రూపాయలైనా అది ఎక్కువే కదా. మనం అనుకుంటా 100 రూపాయలే కదా, సాధారణంగా మనకు అనిపించవచ్చు. కొన్నిసార్లు పీపుల్కి అది కూడా ఎక్కువ. ఖచ్చితంగా ప్రతి పైసా మనకు కౌంటే కదా. 1 రూపాయి మనం ఎలాగా పొదుపు చేయాలని ఆలోచిస్తాం కదా. ఈ 100 రూపాయలు పక్కకు పెట్టుకోవచ్చుగా. అంటే ఆలోచన చేసుకుంటే ఏ 100 కావందే, ఏ రూపాయికి ఆ రూపాయేగా. సో అట్లా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకు చాలా లాభం చేకూరుతుంది. మీరు 920 కోట్లు 926 కోట్లు అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల టైంలో ఎప్పుడూ కూడా ప్రజల్లోకి రాలేదని, ఈవెన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కలిసే ఛాన్స్ కూడా దొరకలేదని పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది బయట చెప్పడం అయితే జరిగింది. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు గారు నిత్యం ప్రజల్లో ఏదో ఒక కార్యక్రమంతో ఉంటూనే ఉన్నారు. ఈవెన్ ఫంక్షన్స్ ఉన్నా కూడా ప్రతి నెల ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి ఆయన ఫంక్షన్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదో ఒక కార్యక్రమంతో. అలాంటిది మరి చంద్రబాబు గారిని ఉద్దేశించి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, అసలు నిజంగానే అమలు చేయట్లేదు అనుకుంటే ఆయన ధైర్యం లేదు కదా. అంటే ప్రజల్లోకి కూడా వెళ్ళరు అని చెప్పడం కావచ్చు. ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? మరి యంగెస్ట్ సీఎం ప్రజలకు ఏదో చేస్తారు అని చెప్పి యూత్ అంతా కూడా నమ్మి అప్పుడు ఆయన గెలిపించడం జరిగింది. మరి అలాంటి ఆయన చంద్రబాబు గారిని ఉద్దేశించి చాలా అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారేమో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. అదే అంటున్నానండి, ఇప్పుడు తను చెయ్యనివి ఎదరవాడు చేస్తూ ఉంటే ఇప్పుడు ఫేక్ ప్రచారం అంటే ఏంటి? ఇదే ఇప్పుడు మీకు మీరే మాట్లాడారు కదా, ఇదే ఫేక్ ప్రచారం అంటే. అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టుగా ప్రతి నెల ఒక కుటుంబాన్ని ఎంచుకుని ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి తెలుసుకుంటున్నారు. తను చేయగలిగింది వెంటనే అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సినవి చేయగలుగుతున్నారు. అంటే నేను అనేది మీరు ఒక్కళ్ళకే కదండి చేస్తున్నారని అనొచ్చు. ఒకటితో మొదలయ్యి అది ఎక్కువ మందికి వెళ్తుంది కదా. ఇందాక మనం P4 గురించి మాట్లాడుకున్నాం. ఒక సీఎం అనే వ్యక్తి ఇట్లా ప్రజల్లోకి వస్తుంటేనే అధికారులు అలర్ట్నెస్ ఉంటుంది, వాళ్ళు కూడా వర్క్ చేసే అవకాశం ఉంటుంది. సీఎం అన్నోళ్ళు ఇంటింటికి తిరిగి వెళ్ళి ఫంక్షన్ ఇవ్వలేరు, అక్కర్లేదండి. కరెక్ట్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి సంతోషం 100 మందికి పంచబడుతుంది. మీరు అన్నట్టుగా అధికారుల్లో ఒక అలర్ట్నెస్ వస్తుంది. అమ్మో చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఈయన అన్ని పట్టించుకుంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఉద్యోగుల్లో గతంలో ఒక ఎవర్షన్ రావడానికి అదే కారణం. ఆయన పని చేయిస్తున్నాడు మా చేతని కోపం. మీకు నిజం, మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉద్యోగుల్లో కోపం అదే. ఏమంటే మనం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నామంటే మన పని మనం సక్రమంగా చేయడానికే కదా మనం జీతం తీసుకుంటున్నది. నా చేత 8 గంటలు పని చేయించారని ఏడుస్తారా ఎవరైనా? చెయ్యకపోతే మనం సిగ్గుపడాలి. కానీ అప్పుడు బాధపడింది అది, ఈయన మా చేత పనులు చేయిస్తున్నాడు ఈయన రాక్షసుడిలాగా అని. కానీ ఇవాళ ఆయన పని చేస్తున్నారు కాబట్టి ఆయన్ని చూసి మిగతా వాళ్ళు చెయ్యాలని ఒక భావన రావాలి. ఇప్పుడు మీకు చేయమని ఎవరన్నా చెప్పాలా? మీ డ్యూటీ మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆఫీస్కి వచ్చాక మీరు మీ టార్గెట్లు మీరు రీచ్ అవుతారు. టార్గెట్ ఉండదు మీకు, కానీ మీకు మీరే పెట్టుకుంటారు, లేదు నేను ఇవాళ ఇంత చెయ్యాలి పని. అది కదా కావాలి. ఎవడు మనకి చెప్పక్కర్లే, చెప్పించుకోక్కర్లే మనం. కానీ నాకు ఉద్యోగం ఇచ్చారు, నాకు జీతం ఇస్తున్నారు, నా పని ఇది, నేను ఇంత చెయ్యాలి అని మనకి మనమే నిర్దేశించుకోవాలి. అది మన సంస్కారం. సో కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసే పని అలాగే ఉంది. ఇందాక అన్నట్టుగా ఏజ్ అనేది ఒక నెంబర్ అంతే. అది అందరికీ కాదు, కొంతమందికి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి వయసు తక్కువ ఎలాగో బుద్ధి కూడా తక్కువే.
అందుకని ఆయన ఇంట్లో కూర్చుంటాడు, లేకపోతే ప్యాలెస్లో పడుకుంటాడు ఆయన. అంటే ఆయనకు అప్పనంగా సొమ్ము వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏ రూపాయి వచ్చినా కష్టపడే వచ్చింది. ఆయన జీవితం అంతా రాజకీయాల్లోనే ఉన్నారు, ప్రజల్లోనే ఉన్నారు ఆయన. కాబట్టి ఆయనతో ఇన్ని పోల్చాల్సిన పని లేదు. మనం ఒక అసమర్థుడిని తీసుకొచ్చి ఒక సమర్థుడితో మనం ఏ రకంగానూ పోల్చలేం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇవాళ మనం గర్వించాలి మన తెలుగువాడైనందుకు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అంటే అదృష్టవంతులు ఒక రకంగా, ఇంత మంచి నాయకుడు ఉన్నందుకు. ఏమండి, మంచి చేస్తే ఎప్పుడూ పక్కనే చెడు అనేది సహజం ఉంటుంది. ఒక మనిషి బాగా చేస్తుంటే తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఆ తట్టుకోలేని వాళ్ళు ఎవరు అంటే వైసీపీ వాళ్ళు. తట్టుకోలేని మీడియా ఏది అంటే సాక్షి మీడియా. కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ బుద్ధి మారదు. అందుకని అవి మనం పట్టించుకోకర్లా. కాకపోతే ఆయన చేస్తున్న మంచిని మాత్రం ప్రొజెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది, ముఖ్యంగా మీడియా మీద ఉందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.